ఒలింపిక్స్ లో తెలంగాణను చూడాలనే ఉద్దేశంతో క్రీడా పాలసీని రూపొందించామన్నారు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి. రాష్ట్రంలో క్రీడల పట్ల సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని అన్నారు. స్పోర్ట్స్ పాలసీని 5 పిల్లర్లుగా తయారు చేశామని, క్రీడాకారులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో స్పోర్ట్స్ పాలసీ రూపొందించామని చెప్పారు. హెల్దీ తెలంగాణను తయారు చేస్తున్నామన్నారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో జరుగుతున్న ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ తెలంగాణ స్పోర్ట్స్ కాంక్లేవ్ కి హాజరయ్యారు శివసేనారెడ్డి. చిన్ననాటి నుంచే స్పోర్ట్స్ కు ప్రతి ఇంట్లో ఉండే ఒక అబ్బాయి ఒకప్పుడు అనుకునేవాళ్ళు కదా, దేశానికి ఒకరిని ఇవ్వాలి అని చెప్పేసి ప్రతి ఇంట్లో నుంచి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ప్రతి ఒక్క పిల్లోడికి కూడా చిన్న వయసు నుంచే ఇండివిజువల్ డిసిప్లిన్లో ఒకటి గ్రూప్ డిసిప్లిన్లో ఖచ్చితంగా జాయిన్ చేసే బాధ్యత తల్లిదండ్రులు తీసుకునే విధంగా మనందరం ప్రచారం చేయాలి. తెలంగాణలో ఉండేటువంటి రేపు ఒలింపిక్స్లో కానీ, ఏషియన్ గేమ్స్ కానీ, నేషనల్ గేమ్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో నెంబర్ 1 అని చూపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మంత్రి వాకిటి శ్రీహరి గారు కానీ ఇద్దరు స్పోర్ట్స్ మెన్స్ కావడం, వారికి యాక్టివ్గా ఉండడం, 24 గంటలు స్పోర్ట్స్ అనే ఈక్వేషన్ తీసుకొచ్చిన వరకు ఈ రోజు వరకు స్పోర్ట్స్కు ఇది కేటాయించాలని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని అడిగినప్పుడు ఏ ఒక్కటి కూడా నో చెప్పలే ఈ రోజు వరకు. ఈ సంవత్సరంలో అంటే వారికి అంత మక్కువ ఉంది. కాబట్టి మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే వాటిని వాడి ఈ తెలంగాణలో హెల్దీ తెలంగాణలో మనందరం భాగస్వాములై స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ నుంచి మీకు ఏం కావాలన్నా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం.